నీ పిల్లలు అసలు పెట్టుకోవద్దు నా చేతిలో ఉంటాను అడుగు పెట్టి జాగో ఎదురు పొదల గుడ్డిదాను మాదరి కూర్చొని అక్కడ ఇది ఆయన ఫోన్ మాట్లాడు దీన్ని చూసు పుచ్చని చూసి నీ భార్య పోతుంది నువ్వు ఏ మనిషిని ఎందుకు పత్తావురా లేపుతారా ఇది ఇండియా కూర్చోవాలా ఆయన ఫోన్ షిప్ పెట్టారా వీళ్ళిద్దరు లంగలని నాకు గర్వకాల రోకలు వేసే కారం చెల కూర్చున్నారు కలవగా రోకలు బండి వేసినావు ఆ రోకలు బండి వాళ్ళు ఎత్తుకొని పోతారు ఏం చెప్తావు రోకలే పోయినా నేను మీకేది పనగడి దగ్గర కంటే కారం చెలపోతా కానీ చేతుల గన్నే పోయినా ఎవరి వీరికి అరే చేతుల కట్టి ఉంటేనే కుక్క దగ్గర కట్టలేదు ఎవరి వీరికి అంతేనా బండి ఎందుకు కావచ్చు బండి ఎందుకు కావచ్చు ఆడడానికి పేరిస్తే దోస్తాను పాడవాడి దేవత కాదు గంత మాట అంటానంటే ఏంటి సుషి ఏమండి సుధాకర్ లవ్వేను రామది లవ్ మ్యారేజ్ లంచముంటా వారికి బలి చెప్తేదట వారి సాగు వాడు తస్తాడు 2000 చెప్తాను ఇసి పెట్టాను కాకపోతే నరసన్న ఎప్పుడన్నా కిలంత కూర తెస్తే దగ్గర ఫ్రై చేస్తుంది దవడ వరం లేదు బొక్కెత్తే కట్టుకుంటా కూర్చుంటారు 4 రోజులు అదే నిన్ను మగల భార్య అని భార్య రాజా మరి ఇక్కడ చూసిన వానే రాజా వాళ్ళు ఏమంటారు మా రాజా లైన్ కూర్చొని అక్కడికి వెళ్ళా అదే వాళ్ళు ఎందుకయ్యా మీరు చేసే పూజంతో వాళ్ళకే అయిపోయి హంచదా కొడుకుతో బిడ్డను ఇస్తరించి మాకు పోతారు అయితే మరి భగవంతు దగ్గర పోతే భగవంతుడికి పూజ పెడితే భగవంతుడే సంతానం మనం ఎత్తలేడు కానీ అలా వాళ్ళ దగ్గరే ఉన్నది బిడ్డ అన్న వాళ్ళ దగ్గరే ఉన్నాయి పెద్ద పెద్ద లింగాలు ఏమన్నా కట్టవస్తే దానితో పాల్గొంటావో వాళ్ళు లింగాలు కడుగు నేను కడగటోని కాదు మొక్కటోని కాదు నాకేం కట్టలేదు చాలా ఓకే ఎక్కడమ్మా అక్కడే ఉన్నదే సలప సలప మీదో సలప ఉప్పల కూడా మైసవతులు 10 పోసవతలకి అడిలేం పాడబడతాయి బతిపోసా గుడి ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఎవడో గుళ్ళు తప్పించి ఎక్కడది బతిపోసా ఓరి అక్క ఈ ఊళ్ళో పట్టి అన్ని పోసావరా వాని పిల్ల ఉప్పల మనం పెద్ద చేస్తారా నా పెళ్ళం సంగతి నీకు ఇంకా అసలే తెలియదు మొన్న పోషమ్మని అడుగులేదు ఆ తానం చేయక ముందు పోనం అంటుంది ఒక్క సమ్మ పొయ్యి కాలం వేయలేదు కదా బట్టలకు మషాటు దానిగా మొదలు తానం పని పెట్టుకోదు బోనం అన్ని పూజించినాక ఇక తానం చేసి అది బోనం ఎత్తుకుంటది ఇక నేను కళ్ళుకుంటూ ఎత్తుకుంటే 4 డప్పులు వస్తాయి ఇక ఆరంభంతో నర్సన్న బోనం బయలుదేరుతుంది ఇక ఆడపల్లె నుంచి పిల్లలు లేని వాళ్ళు తల్లిని బాంచను వరవయ్యని కొంగు దాపుతేనే బదత్త బోనం ఆగాల బస్ స్టాండ్ గా లేకపోతే గొల్లపల్లి రాకుడే నీ అమ్మ నీకు ఇంకా వరం కూడా ఇస్తాను స్నానం చేయకుండా బోనం కాదా స్నానం చేయకముందు పూజిచ్చిందా దానికే నీ ఇంట్లో అన్ని పనికొక్కులు ఉన్నాయిగా ఊరందరూ వెళ్ళగొడితే అవ్వ వేడ పోయి కాలిపోతాయి ఇక అందరు వెళ్ళగొడితే నా ఇంటి మొక్కలు అంటే మొక్కర రూమ్ కట్టినా వెనక రూమ్ 2 బొత్తాల పట్టుకొని పొత్తిగా కిటికల కటకర కొరుక్కుంటాయి అంటానే 2 పిల్లలు తెస్తే రోజు కోడి పిల్లలు తెస్తానే పిల్లలు కోళ్ళు తెస్తానే మరి స్నానం చేయకుండా పోనీ వేసుకొని పోతే 1000 గంటల తల్లి పోసావా తల్లి మెచ్చుతాదిరా ఓ అవ్వ దాని భద్రవతే గట్ల పడ్డది శ్రావణం వచ్చినాక మొదటి శుక్రవారం నాడు నా బోనం వెళ్ళాలి వడ్డోళ్ళు స్వరూపం పెట్టినట్టుగా ఇవాళ నా బోనం బయలుదేరితే మళ్ళీ తిరుగువారం నాడు బొక్కొల్లయి రతనొల్లయి బొత్సొల్లయి పెంగలొల్లయి ఈ గూడెం బోనాలన్నీ 8 రోజులకు బయలుదేరాలి ఇవాళ నా స్వరూపారం పెట్టి సత్యాన బోనం కదా కొంచెం పంజాబ్ డ్రెస్ దానికి ఎప్పుడైనా నైట్ డ్రెస్సులు తెచ్చారా చూడండి అల్లుడాట మా ఆట వీళ్ళ వరుసడు ఎక్కువ మంచిగా అన్ని గుళ్ళల్లో పోయేసినట్టుగా దేవుడు సంతాన పెట్టంగా
కరకపోతా మందు పయ్యంగా దోచన మన తిట్టంగా ఒక మాట వరకు నాదా ఇంత మందిలో ఎవరిని ఎత్తే ఎంత మంచి మాట ఉన్నదో మనకి ఎట్ట తెలుస్తుంది నాదా దేవుడు తిన్నాడని ఎప్పుడు ధిక్కరించరాదు ఉన్నది తేనని 10 మంది నవ్వుతే పరదగున్న తేళ్ల పంట ఒక్క వండిందాట నాదా అన్ని గుళ్ళల్లో పూజ చేసిన టాకుల్లో పూజ చేస్తే ఆ దేవుడు మెచ్చి మన కొడుకు మరి తోడమైన గాడిద సంతాన ఫలం ఇయ్యకపోతాడా మన చెప్తారు కొట్టుడు అవుతుంది కదా పిక్చర్ ఎత్తది నాగపురం దగ్గర కలవాలి మరి చుట్ట పట్టుకో నీ గద్దెల కొబ్బరికాయ కొట్టాలంటే 10 నీ దండం పెడతా నీకు ఈ శాంతి దొరకదు 2 5 ఒక్కది కనిపేది గడ్డ మీద లేదు ఎందుకు చూస్తాను ఉరుకు దుకాణంలో కురుకు 2 ఊరు పుల్లలు ఉంటే కొబ్బరికాయ తెచ్చుకో మీద జగన్ ఊరు పుల్లలు చెక్కు పూరే గగల వేడికి కర్ర వేసింది కానీ ఈ గుళ్ళే పోయిస్తే దేవుడు వేస్తాడా భార్య ఒక గంట బుడ్డ భక్తుల గుళ్ళే వాళ్ళు అద్దెత్తి పోసిండ్రు గుళ్ళే చూడి పొత్తం నీళ్ళతో ఇల్లు అభిషేకం చేసారు పాలతో పాలాభిషేకం చేసారు మల్లె పూలదండల్ని మాలేసినారు కట్టే సీర వీరకాసే పోసి లేకుండా ప్రణమోళ్ళ భార్య వాళ్ళు పూజ చేస్తాను
భగవంతా సిద్ధులైన భార్య అఘోరమైన పూజలు ఎత్తండి భక్తులు చేసిన భజన ఎక్కడ చూడుతుంది ఆట భక్తులు ఉన్నంతసేపే భగవంతుని విలువ భగవంతుడు ఉన్నంతసేపు భక్తుల విలువ మరి ఈ భక్తులు లేకపోతే భగవంతుని విలువ ఉంటుందా మరి భక్తుల భజన మాత్రమే ఇంటి కొండ దాపరాంది వరడు బ్రహ్మదేవుడు దాపడ విష్ణుదేవుడు నట్టు దేవతంగమయ్యా కొండ మీది దేవుడు ఎవరిరా అన్నం ఉన్నవారుదా అన్నం లేని వారుదా పిల్లలు ఉన్నవారుదా పిల్లలు లేని వారు ఆ గుడ్డుకాడు వంద గొర్రెకాడు వంద శనకాడు వంద సిరక్కాడు వంద యాదోని ఇల్లు గారిపాన ఉన్నోని ఇంకా తొందరపడినా ఎవరిరా కనసోకమని ఒక్కసారి భగవంతుడు ఏక దుస్తుతోడి కన్న దూకినప్పుడేనా మరి ఏదో కాదమ్మా వాటంటే మాత్రమే సుభాషిర నగరమే రాజు రాజు సుభాషిర మహారాజు తన భార్య సుభద్రదేవి గర్భాన కొడుకు మాత్రం ఊమంతరాజు భార్య రేఖ శశరేఖ నాకొక్క కొడుకు తోడ మరి ఆడవిల్ల సంతానం లేకపోయానని ఆడవిల్ల కొరకు కోరిన గుళ్ళల్లో ఘోరమైన పూజలు ఎత్తాను ఇప్పుడే వాళ్ళకు నేను సంతాన బలం ఇయ్యదు పోత మాత్రం నా గుళ్ళల్లో వాళ్ళ ప్రాణం పోయినట్టయితే నాకు నీసు గుళ్ళు కౌసు గుళ్ళు అయితే అన్నాడు నా గుళ్ళల్లో వాళ్ళ ప్రాణం పోతే నా గుడికి పూజారులు వచ్చిన వాళ్ళు ఇలా శపాలే ఉన్నాయి ఇలా దేవుడు అనేటోడు ఉంటే ఇలా శపాలు ఎందుకు ఉండరు అని మా అన్నో దుమ్ము అంటారు మరి భక్తులకు ఎప్పుడైనా దేవుడు దాసుడే అని ఒక భగవంతుని మహిమ తెలుస్తుందా దేవుడు వచ్చే దెబ్బ కనబడుతుందా మరి మానవుడు వచ్చే దెబ్బ కనబడుతుంది కానీ దేవుడు వచ్చే దెబ్బ కనబడది భగవంతుడు అక్కడ మాయమైనాడు అటువంటి భార్య వదులు గుళ్ళలో పోయేసే లింగంలో ప్రత్యక్షమైంది మరి ప్రత్యక్షమైన భగవంతుడు తల్లి మీద పూనకమైండు బిడ్డ నువ్వు అదరకు బెదరకమ్మా నీకు మాత్రం నేను కవిని కాదు మోమిని కాదు చేస్తున్న దయ్యాన్ని పీడను పిశాచిని కాదు నేను మాట్లాడేది ఒక భగవంతుణ్ణి గర్భవాసమంది కనుకనేమి అదిగో ఎప్పుడు అటువంటి తొడ ఒక టమడ పలాల ఓడి కడతానా భగవంతుడు వ్యక్తి కమలా పిల్లారా ఓడి కట్టిరా బిడ్డని భర్తను లేవు కోనిపో బిడ్డ నీకు బలం ఓడి కట్టినన్నాడు సిగ్గు అనిపిస్తున్నారు 4 ఏళ్ళు అయితే వాడికి పిచ్చి నచ్చి తట్టిన ముసలి పట్టుకొని సింటాన్ని మొత్తుకుంటారు వాడు పెద్ద నెలకలు ఉన్న రంగు మూసుకొని మందిని ముచ్చట కూల పోయి బయలుదేరి ఏమండి బంగారం ఓ డార్లింగ్ ఓ నా భార్య ఏంటి దొబ్బేస్తున్నావు అయ్యా ఈ గుడి కాడ నాకు మంచి కళ పడ్డది అంటే ఆ దేవుడు నాకు చెప్పిన కదా నీ కూడా చెప్పచ్చు మరి నీకేం కళ పడ్డది అయ్యా నా కళ చెప్తే నువ్వు నీళ్ళలాగా వాళ్ళు లేచిపోరు నేను నీళ్ళు లాగున్నా మంచిది కానీ మీరు లేచిపోకుండా చూడియాల వాళ్ళు 12 గంటలాగా పక్కా కూర్చుంటారు అది లెక్క నువ్వు పోతావా మరి నీకేం కళ పడ్డది నా కళ రేవుడ బ్రాండ్ షాప్ కాడ రాల్ స్టాక్ రాల్ గ్రీన్ ఐబి ఎంసిడెట్ సల్లడ్ బీర్ ఇదే అద్దాగు మన కళంటి కళ కాదు ఆ దేవుడు వచ్చి నాకు చక్కది ఇచ్చినట్టు కళ వచ్చింది చిక్కగా ఉంది నీటుగా ఉంది అంతకన్నా అంతకన్నా నిమ్మ బాల పుల్ల ఉంటుందా బాగుంది ఇది బామ్మాలి అదే బామ్మాలి అట్లా కదా చేసుకున్నాము కానీ బే అనొచ్చు సాలా అనొచ్చు బగ్గా బాట్లం అంటే మీదికెళ్ళి కూడా దాటిపోతున్నాం మొగడా మళ్ళీ మూడనేది ప్రేమకు ఇప్పుడు సంతానం ఏంటంటావు నూట అడివైనవు నేను మమ్మినైనా 100 అడివైనవు నేను మమ్మినైనా మొగళ్ళ పరువు
తోడ నీ కొడుకు తోడ తప్ప బిడ్డ కలిగితే నువ్వు దాడి అయితే నీ భార్య మంచి అవుతుంది అయ్యా. అరే షాంగ్ పై మోటు కావాలి మనకు కదా నువ్వు అయ్యావు నేను అవ్వను. నీ పెళ్ళం అవ్వ నువ్వు అయ్యావు. అరే అయ్యా మొగోళ్ళు ఆడలు అయితే ఎర్రా ఆడితే మొగోడు గత తిర్రమర్ర అయితే ఖాళీగా ఉంటుందా? బాగిటి పడ సంపతి సలగర నరేషు వీళ్ళిద్దరు అయినేంద్రా. అరే దాంది ఏమున్నదయ్యా కోటి విద్యలు ముక్కటి గుంటి కోసానికి ఇది ఒక రంగస్థానంలో 4 గడియల చేపి ఒక్క రింగుల బొమ్మలు. మరి ఈ బొమ్మలు ఆ బొమ్మలు అనుకుంటాను. కాకపోతే ఆదివారం నాడు రైళ్లలో పోయేస్తుంది. చాలా దంచిగా మర్చిపోయిందా ఈ అందము అందరిది మనసు ఒక్కడిది. బెండకాయ దొండకాయ నువ్వేనా గుండకాయ గుండె కన్నా పెద్దది లేదు. ఉప్పుకుంట కిందికి దారకు బెండకాయల్లో పడితే అందుకుందామంటే నీకు అంతే దొరకదు. అదిగో కవరు నువ్వేనా అవ్వరు అయ్యా దవడ కొడుతారు ఏ ఉద్యోగ నువ్వు కొట్టు నేను కొట్టాలా? నువ్వు కొట్టావు సార్. ఏంటో నా స్వాధీనమైనంత వరకు నేను నా ఇష్టం మరి ఏది పెడితే నాకు ఇప్పుడు దమ్ము సరిపోదు. వెళ్ళిపోదామని చీర కట్టిన చూడ